అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అట్లాగే మీడియా మిత్రులకు కూడా నమస్కారం. సో ఈ మధ్య అక్టోబర్ 1వ తారీఖున దేవరాజు గట్టి దగ్గర ఒక ముసలామె యొక్క గుడికి వెళితే ఆ గుడి దగ్గర ఒకతను ఎవరో కాపు కాసి సడన్గా ఆమె గుడిలో నుంచి బయటకు వెళ్ళి ప్రసాదం తీసుకొచ్చేలోపు ఆ ప్రసాదం ఆయనకు కూడా పెట్టింది. ప్రసాదం తిన్న ఆయన ప్రసాదం తీసుకొని ఆ మెడలో ఉండే చైన్ని ఒక బ్లూ స్కూటీ మీద లాక్కొని వెళ్ళిపోయారని పోయిన సంవత్సరం మనకి అక్టోబర్ 1వ తారీఖున రిపోర్ట్ రావడం జరిగింది. అప్పటి నుంచి కూడా కొంత ఎఫర్ట్ చేశాము. ఈ బ్లూ స్కూటీ మీద గమతనం జరిగిందనే దాని మీద అది పెద్దారవిడి పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. సో రీసెంట్గా ఈ మధ్య మొన్న 29 జనవరి ఇక్కడ మీ ఓపినేనిపల్లిలో మధ్యాహ్నం 12 గంటలప్పుడు అలాగే ఒక వృద్ధ మహిళ పశువులు మేపుకుంటూ ఉంటే ముందు పాస్ అయిపోయి తర్వాత వస్తూ ఆమె మెడలో చైన్ ఇద్దరున్నారు దాంట్లో, అది కూడా బ్లూ స్కూటీనే ఆ మెడలో చైన్ లాక్కొనడం జరిగింది. ఈ 2 కేసుల్లో కూడా మాకు సుమారు 55 గ్రాముల బంగారం అంటే సుమారు 4,50,000 రూపాయల సొత్తు మేము పోవడం జరిగింది. ఈ 2 విషయాల్లో కూడా దాదాపు 60 ఏళ్ల పైబడిన వృద్ధులను మాత్రమే వీళ్ళు టార్గెట్ చేయడం జరిగింది. రిపీటెడ్గా విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 2 మంత్స్లోనే మనకి 2-3 నెలల్లోనే ఈ నేరాలు స్నాచింగ్ జరుగుతుంటే సో ఇది కర్బ్ చేసుకోకపోతే మెయినెన్స్ ఎక్కువ అయిపోద్ది అనేది మా ఎస్పీ గారు ప్రత్యేకంగా మాకు చెప్పడం జరిగింది. శ్రీ ఎస్పీ దామోదర్ గారి పర్యవేక్షణలో దీన్ని ప్రెస్టేజియస్గా తీసుకుని ఇట్లాగే మేము బేసవారిపేట ఎస్ఐకి మరియు ఖమ్మం సిఐకి ఇది ఎట్లాగైనా కానీ దీన్ని ఛేదించాలని చాలా గట్టిగా చెప్పడం జరిగింది. సో విత్ ఆల్ ది ఎఫర్ట్స్ ఆఫ్ ది స్టాఫ్ మన సిఐ మల్లికార్జున, ఎస్ఐ రెడ్డి అట్లాగే వాళ్ళ స్టాఫ్ వీళ్ళందరి కష్టఫలితంగా ఈరోజు ఈ ఇద్దరు ముద్దాయిల్ని కూడా పేర్లు షేక్ అబ్దుల్ రవూఫ్, ఇది మార్కాపురం అవుతుంది. ఇతను యాక్చువల్గా ఇతను వెటర్నరీలో ఒక అటెండర్గా ఎర్రగొండపాలెంలో పనిచేస్తున్నాడు. ఆ రెండో అతని పేరు దార్ల జోసెఫ్ అంబేద్కర్ అని, ఇతనిది కూడా మార్కాపురం. వీళ్ళిద్దరు కూడా ఒకప్పుడు కలిసి చదువుకొని ఇప్పుడు కూడా ఈ అబ్బాయి ఈ జోసెఫ్ అంబేద్కర్ అనే అబ్బాయి ఈ నేరంలోనే ఇన్వాల్వ్ అయ్యాడు. ఇతను కూడా ఈజీ మనీ అయితే ఏదో స్నాచింగ్ చేసుకుంటే అని కొత్తగా ఇది నేర్పించడానికి ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ముందు నేరంలో దొరకలేదు కాబట్టి 3 నెలలు ఈ నేరం చేసుకుంటే మన ఖర్చులకు నడిచిపోతాయని చెప్పి ఇతను కూడా కన్విన్స్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఇతను జార్జి కాలేజీలో ఆఖరి సంవత్సరం నర్సింగ్ చేస్తున్నాడు. ఇద్దరు కూడా స్టూడెంట్గానే ఉన్నారు, చదువుకున్నారు. అట్లాగే వాళ్ళ బతకడానికి వేరే దారి ఉంది. ఇప్పుడు ఈ రెండో ముద్దాయి జోసెఫ్ అంబేద్కర్ కూడా ఇంకా స్టూడెంట్గానే ఉన్నాడు. ఇట్లా ఇదే ఫస్ట్ టైం దొరకటం కూడా. స్నాచింగ్లు అనేది వీళ్ళకి అంతకుముందు పోలీస్కి దొరికిన చరిత్ర కానీ స్నాచింగ్ చేసిన చరిత్ర కూడా లేదు. కొత్తగా చదువుకొని ఒక బతుకుదెరు ఉండి కూడా ఈజీ మనీకి అలవాటు పడి ఈ విధంగా ఆలోచన దుర్బుద్ధి మార్గాన్ని బట్టి ఈరోజు ఒక 3 నెలల క్రితం జరిగిన నేరం మాకు దొరకలేదులే కాబట్టి దొంగతనాలు చేసుకోవచ్చని అతను చెడిపోవడమే కాకుండా ఇంకొకరిని కూడా తీసుకొచ్చి దీనికి ఇన్వాల్వ్ చేసి సో మళ్ళీ రెండో నేరానికి పాల్పడినప్పుడు సో చాలా బాగా ఇన్వెస్టిగేట్ చేసిన బేస్తవారిపేట పోలీసులు వీళ్ళని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి వీళ్ళ దగ్గర సుమారు 55 గ్రాములు అంటే ఒక దాంట్లో పెద్దారవిడి దాంట్లో ఒక 30 గ్రాములు మరియు మీ ఇక్కడ కేసు బీవీపేట కేసులో 25 గ్రాములు మొత్తం 55 గ్రాములు రికవరీ చేయడం జరిగింది. సుమారు దీని విలువ 4.5 లక్షలు సుమారుగా ఉంటుంది. సో ఇంత బాగా అంటే త్వరగా ఇది మొన్న రీసెంట్గానే జరిగింది కాబట్టి ఇతను ఒక వారం లోపలే దీన్ని పట్టుకొని సో ముద్దాయిలిద్దరిని అరెస్ట్ చేసినటువంటి
ఖమ్మం సిఐని మరియు మార్కాపూర్ ఎస్ఐని ప్రత్యేకంగా వారి సిబ్బందిని కూడా ఎస్పీ గారి తరఫున నేను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మన రీసెంట్గానే మన వారంలోపే మీకు ఇక్కడ ఉరినేనిపల్లిలో జరిగి వారం అయింది. సుమారుగా వారంలోపే ఈ కేసుని అత్యంత ప్రతిభావంతంగా ఇన్వెస్టిగేట్ చేసి దర్యాప్తు చేసి ఇద్దరు ముద్దాయిలను కూడా అరెస్ట్ చేసి ఈ రోజున వాళ్ళ దగ్గర నుంచి 55 గ్రాముల బంగారం, సుమారు 4.5 లక్షల రూపాయలు సొత్తు విలువ ఉంటుంది. అట్లాగే వాళ్ళ దగ్గర ఈ నేరానికి ఉపయోగించిన ఈ స్కూటీ ఏదైతే ఉందో దాన్ని కూడా రికవర్ చేయడం, సీజ్ చేయడం జరిగింది. సో ఇంత త్వరితగతిన చేసినటువంటి సిఐ మల్లికార్జుని మరియు ఎస్ఐ రెడ్డిని ఎస్పీ గారి తరఫున నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.